Good morning everyone. Welcome back to Krishna Kumar Everyday English. Today I am going to teach you present perfect tense. In this video you are going to learn how to use present perfect tense in your daily communication. And also I am going to focus on positive sentences, నెగటివ్ సెంటెన్సెస్ అండ్ క్వశ్చన్స్. ఈరోజు నేను ఈ వీడియోలో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎలా ఉపయోగించాలి, ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్సెస్ ఎలాగుంటాయి, నెగటివ్ సెంటెన్సెస్ ఎలాగుంటాయి, అలాగనే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని ఏ విధంగా తయారు చేయాలనేది నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది రెండు టెన్సెస్కి సంబంధం ఉంటుంది. అది ప్రజెంట్ టైంకి మరియు పాస్ట్ టైం కూడా. అంటే గతంలో ఒక పని స్టార్ట్ అయితే ఆ స్టార్ట్ అయిన పని ఈ ప్రజెంట్ టైంకి కంప్లీట్ అయితే, అంటే ఈ ప్రజెంట్ టైంలో మనకు రిజల్ట్ ఇస్తే అలాంటి యాక్షన్స్ ఉన్న వర్క్స్ అన్నిటికీ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తాము. అంటే నేను ఒక టైం లైన్ అనేది ఇక్కడ రాస్తాను, ఇంకా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది పాస్ట్ అని నేను ఇక్కడ రాస్తే ఇక్కడ వరకు జస్ట్ పాస్ట్ అని గుర్తుపెట్టుకోండి, పాస్ట్ యాక్షన్స్ ఇక్కడ వరకు జరిగాయని. అయితే ఇక్కడ నేను ప్రజెంట్ అని రాస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రజెంట్ అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది ఫ్యూచర్. ఈ టైం లైన్ ఇలాగుంటే భవిష్యత్తులో జరిగేవన్నీ కూడా యాక్షన్స్ ఇక్కడ జరిగాయని అనుకోండి. సో ఇక్కడ ఒక వర్క్ ఇక్కడ స్టార్ట్ అయింది పాస్ట్లో, సమ్ పాయింట్ ఆఫ్ టైం, ఇంకా చాలా లాంగ్లో కానీ ఈ మధ్య పాస్ట్లో కానీ ఎక్కడో స్టార్ట్ అయింది. ఒక వర్క్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ ప్రజెంట్ టైంకు దగ్గరలో ఉన్న ఈ టైంలో కంప్లీట్ అయిపోతే, అంటే ప్రజెంట్కు సంబంధం ఉన్నది, అంటే కొంచెమే సంబంధం ఉన్నది. ఈ మధ్యనే, ఇంతకుముందే, ఈ వారంలోనే, ఈ మధ్య కాలంలోనే మనం చెప్తూ ఉంటాం కొన్ని పనులు చేసినప్పుడు. ఇప్పుడే వచ్చాను, ఇంతకుముందే వచ్చాను, ఈ మధ్యనే వచ్చాను అని మనం చెప్తుంటాం. అంటే నేను ఈ మధ్యనే మూవీ చూశాను అని చెప్తాం. ఐ హావ్ సీన్ దట్ మూవీ రీసెంట్లీ అంటాం. అంటే అలాంటి టైంలో నేను ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు పాస్ట్లోనే ఒక పని స్టార్ట్ అయ్యి పాస్ట్లోనే కంప్లీట్ అయితే అప్పుడు మనం పాస్ట్ సింపుల్ ఉపయోగిస్తాము. కానీ ఇది పాస్ట్లో స్టార్ట్ అయిన వరకు ఈ ప్రజెంట్ టైంకి కనెక్షన్ ఉన్నది. అందుకే నేను ఈ ప్రజెంట్ టైంకి కనెక్షన్ ఉన్నది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తాను. అంటే ప్రజెంట్ టైంకి కనెక్షన్ ఉన్న ఈ పాస్ట్ యాక్షన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగిస్తాము. అయితే మనం ఇక్కడ స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్, హ్యాజ్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్పాము. అంటే ఇక్కడ మనకు ప్రతి సెంటెన్స్ కూడా మనకు ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, ఎవ్రీ సెంటెన్స్లో మనకు ఏముంటాయి, ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ పార్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుందని మనకు తెలుసు. అంటే సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్. అంటే సబ్జెక్టు ప్రతి సెంటెన్స్లో కామన్, ఆబ్జెక్ట్ కూడా కామన్. అయితే మనకు ఇక్కడ వర్బ్ పార్ట్ అంటే ప్రతి టెన్స్లో, ప్రజెంట్ అయినా కానీ, పాస్ట్ టెన్స్ అయినా కానీ, ఫ్యూచర్ టెన్స్ అయినా కానీ, ప్రతి టెన్స్లో ఇక్కడ మనం గమనించవలసింది వర్బ్ అంటే యాక్షన్ వర్డ్, జరిగిన పని ఎలాగ జరిగింది, యాక్షన్ ఏ విధంగా జరిగింది, ఏ కాలంలో జరిగింది అనేది మనకు ఇక్కడ వర్బును చూసినప్పుడు మనకు అర్థమైంది. వర్బు డినోట్స్ ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. అంటే వర్బు మనకు ఆ టైంను మనకు సూచిస్తుంది. ఈ టైంలో జరిగింది, ఈ మధ్యకాలంలో జరిగింది, మొన్న జరిగింది, నిన్న జరిగింది, ఈరోజు జరిగింది, రేపు జరుగుతుంది అనేది మనకు ఈ వర్బ్ పార్ట్ని చూసినప్పుడు మనకు అర్థమైంది. ఈ వర్బ్ అనేది మనకు టెన్సెస్గా మనం డివైడ్ చేసినాం. అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు జరిగితే ఈ టెన్స్ ఉపయోగించాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు జరిగితే ఈ టైమ్స్ ఉపయోగించాలని మనం ఈ టెన్సెస్ మనం డివైడ్ చేసాం. అంటే ప్రజెంట్ టైంలో జరిగినవి ప్రజెంట్ టెన్స్లో ఉపయోగించాలి, పాస్ట్ టైంలో జరిగినవి పాస్ట్ టెన్స్ ఉపయోగించాలి, భవిష్యత్తులో జరగబోయేవి మనం ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగించాలి అని చెప్పాం. కానీ ఇక్కడ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇది పాస్ట్ టైంలో స్టార్ట్ అయిన వర్క్ ఇప్పుడు ప్రజెంట్లో రిజల్ట్ ఇస్తే, అంటే ప్రజెంట్ టైంకి కూడా రిలేషన్ ఉంటే, కనెక్షన్ ఉన్నది కాబట్టి మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఉపయోగిస్తాం. అలాగనే ఈ స్ట్రక్చర్లో మనకు చూడాలి, సబ్జెక్టు పార్ట్లో మనకు ఎప్పుడు కూడా నామవాచకాలు కానీ సర్వనామాలు కానీ ఉంటాయి. అంటే నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్, ఒక వ్యక్తి పేరైనా ఉంటుంది, లేకపోతే ప్రొనౌన్స్ అంటే ఏమిటి, ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్ అనేవి ప్రొనౌన్స్. ఈ సబ్జెక్ట్ ప్లేస్లో ఆ ప్రొనౌన్స్ ఉపయోగించాలి. ఇక్కడ ఉన్న వర్బ్ పార్ట్ అంటే వీటిని హెల్పింగ్ వర్బ్స్ అంటాం.
అంటే ఈ మెయిన్ వర్బు అంటే ఇది వర్బు 3, ఈ మెయిన్ వర్బుకు సహాయక క్రియలనే హెల్పింగ్ వర్బ్స్ అంటాం. ఇక్కడ మనకు 2 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి, ఒకటి హ్యావ్, ఇంకోటేమో హ్యాజ్. ఈ 2 హెల్పింగ్ వర్బ్స్ మనం ఉపయోగించాలి ఈ టెన్స్లో. తర్వాత వర్బ్ 3 ఉపయోగించాలి, తర్వాత ఆబ్జెక్ట్ ఉపయోగించాలి. ఈ 2 హెల్పింగ్ వర్బ్స్ మనం ఏ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలన్నది ఇక్కడ నేను పాజిటివ్ అని రాసి ఇక్కడ నేను రాశాను చూడండి. ఇక్కడ అన్ని ప్రొనౌన్స్ సబ్జెక్ట్ పార్ట్లో ఉన్న ప్రొనౌన్స్ అన్ని ఐ, యు, వి, దే, ఈ, షీ, ఇట్ అనే ప్రొనౌన్స్ అన్ని రాశాను. అయితే ఈ ప్రొనౌన్స్ తర్వాత హ్యావ్ అనేది ఈ ప్రొనౌన్స్తోనే వెళ్తున్నది. ఇక్కడ వచ్చిన హ్యావ్ అనేది ఈ ఐ, యు, వి, దే అనే ప్రొనౌన్స్తోనే రాయాలి అని చెప్పాం. ఇక్కడ హీ, షీ, ఇట్ తర్వాత హ్యాజ్ అనేది రాయాలి. ఎందుకు రాయాలంటే ఇక్కడ హ్యావ్ అనేది వీటితోనే అగ్రి అవుతున్నది, ఈ ప్రొనౌన్స్తోనే వెళ్తున్నది. ఇక్కడ హ్యాజ్ అనేది ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్ అయిన హీ, షీ, ఇట్తోనే ఉపయోగించాలని చెప్పాం. అయితే ఇక్కడ 2 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. ఈ 2 హెల్పింగ్ వర్బ్స్ మనం ఏ ప్రొనౌన్స్తో ఉపయోగించాలో మనకు తెలిసింది. మనం చూద్దాం. ఇక్కడ మళ్ళీ సెంటెన్సెస్ తయారు చేసేటప్పుడు ఇక్కడ వర్బ్ 3 అంటే మనకు వర్బ్ ఫార్మ్స్, ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని వర్బ్ 1 అంటున్నాము, సెకండ్ ఫామ్ని వర్బ్ 2, ఇక్కడ థర్డ్ ఫామ్ అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ని ఉపయోగించాలి. పర్ఫెక్ట్ టెన్స్లో థర్డ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్నే ఉపయోగించాలి. అంటే థర్డ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గో అనే వర్బ్ 1 అయితే ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ వెంట్ అనేది వర్బ్ 2 ఉంటుంది, గాన్ అనేది వర్బ్ 3 అంటాం. గో, వెంట్, గాన్. సో ఇది వర్బ్ 3 అంటే ఇక్కడ అన్నీ కూడా వర్బ్ 3నే ఉపయోగించి ఈ యొక్క ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం తయారు చేస్తాం. ఈ వర్బ్ 3 తర్వాత ఆబ్జెక్ట్. ఇక్కడ నేను చూసినట్లయితే పాజిటివ్ సెంటెన్సెస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇదే స్ట్రక్చర్ ఉపయోగించి పాజిటివ్ సెంటెన్సెస్ ఎలా చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్స్ అన్నీ రాసాము. ఐ, యు, వి, దే. ఐ అనేది ఒక ప్రొనౌను. ఐ తర్వాత హ్యావ్ అనేది ఇక్కడ దీంతో అగ్రి అవుతుంది కాబట్టి హ్యావ్ అనేది రాసినాం. ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ అన్నప్పుడు నేను వర్క్ కంప్లీట్ చేశాను, ఈ వర్క్ కంప్లీట్ చేశాను అన్నప్పుడు ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ అని రాశాను. అయితే నేను వర్క్ కంప్లీట్ చేశాను అన్నప్పుడు ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ అన్నప్పుడు ఐ కంప్లీటెడ్ ద వర్క్ అన్నప్పుడు రెండింటికి సేమ్ మీనింగ్ వస్తున్నది. అంటే ఎలాగ మీనింగ్ అనుకుంటాం మనం. ఇది మనం ఉపయోగించేటప్పుడు మన కమ్యూనికేషన్లో నేను వర్క్ కంప్లీట్ చేశానని చెప్పినప్పుడు ఐ కంప్లీటెడ్ ద వర్క్ అని కొంతమంది ఉపయోగిస్తుంటారు, కొంతమంది ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ అని చెప్తుంటారు. ఈ రెండింటికి తేడా ఏంటంటే నేను ఐ కంప్లీటెడ్ ద వర్క్ అన్నప్పుడు గతంలో కంప్లీట్ చేశాను, అంటే పాస్ట్ టైం, అంటే నిన్న కానీ మొన్న కానీ అంతకుముందు కానీ మనం ఒక టైం ఎక్స్ప్రెషన్ అనేది ఉపయోగించాలి. అది ఎప్పుడు చెప్పినా ఐ కంప్లీటెడ్ ద వర్క్ ఎస్టర్డే అని, ఐ కంప్లీటెడ్ ద వర్క్ డే బిఫోర్ ఎస్టర్డే అని, ఐ కంప్లీటెడ్ ద వర్క్ లాస్ట్ నైట్ అని, ఐ కంప్లీటెడ్ ద వర్క్ లాస్ట్ ఇయర్ అని అలా మనం చెప్పాలి. అలా చెప్తే మనకు ఆ సెంటెన్స్ కరెక్ట్ అయింది. ఎప్పుడైనా కంప్లీటెడ్ అని ఉపయోగించినప్పుడు జస్ట్ ఓన్లీ కంప్లీటెడ్ ఉపయోగిస్తే పాస్ట్ టైం ఎక్స్ప్రెషన్స్ ఉపయోగించాలి. ఇప్పుడు ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ అన్నప్పుడు ఇది ఈ వర్క్ ఎప్పుడు కంప్లీట్ చేశాను అంటే ఇంతకుముందు స్టార్ట్ చేశాను, అంటే ఇప్పుడు ఈ మధ్యనే కంప్లీట్ చేశాను, ఈ మధ్యనే కంప్లీట్ చేస్తే ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ అని ఉపయోగిస్తాము. ఇలాగా ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ అని మనం చెప్పినప్పుడు ఈ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. యూ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ అంటే ఇక్కడ యూ అనే సబ్జెక్ట్ రాసాము, హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఉన్నది, వర్బ్ 3 ఉన్నది. ఈ విధంగా సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, వర్బ్ 3, ఆబ్జెక్ట్ ఉపయోగించి మనం సెంటెన్స్ తయారు చేస్తాం. ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్, యూ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్, వీ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్, దే హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. సో ఐ, యు, వి, తోని హ్యావ్ కంప్లీటెడ్ అని ఉపయోగించి మనం పాజిటివ్ సెంటెన్స్ తయారు చేసినాం. నెక్స్ట్ హీ, షీ, ఇట్ అనే థర్డ్ పర్సన్ సింగులర్స్, వీటితోని మనం ఏ విధంగా తయారు చేయాలి. ఇక్కడ మనకు హ్యావ్, హ్యాజ్ అనే 2 హెల్పింగ్ వర్బ్స్లో హీ, షీ, ఇట్తోని ఎప్పుడు కూడా మనకు హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వెళ్తున్నది, ఇది అగ్రి అవుతున్నది. సో ఇది అగ్రి అంటే ఇది ఖచ్చితంగా దీంతోనే ఈ ప్రొనౌన్స్తోనే ఉపయోగించాలి. ఇక్కడ హీ తర్వాత హ్యావ్ ఉపయోగించకూడదు. ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఏదో ఒకటి ఉపయోగిస్తే సరిపోద్ది కదా అంటే రాంగ్.
కొంతమంది ఈ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ అని అంటుంటారు, కానీ అది రాంగ్. ఈ హ్యాజ్ అనేది ఉపయోగించాలి. ఈ హెల్పింగ్ వర్బ్ అనేది ఖచ్చితంగా ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్తో ఉపయోగించి ఇక్కడ వర్బ్ 3 ఉపయోగించాలి, మర్చిపోవద్దు. ఈ హ్యాస్ కంప్లీటెడ్ ద వర్క్, షీ హ్యాస్ కంప్లీటెడ్ ద వర్క్, ఇట్ హ్యాస్ కంప్లీటెడ్ ద వర్క్ అన్నప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్సెస్ మనకు తయారు చేయటం వచ్చినట్లే, అందులో డౌట్ ఏమీ లేదు. ముఖ్యంగా ఈ సబ్జెక్ట్స్ తెలవాలి. ఈ సబ్జెక్ట్స్కి ఏ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి అనేది మనం తెలుసుకోవాలి. వర్బ్ 3 అనేది కామన్గా మనం ఉపయోగించాలి. ఈ టెన్స్లో కంపల్సరీ వర్బ్ 3 ఒకటే ఉన్నది కాబట్టి ఇక్కడైనా వీటికి ఈ ప్రొనౌన్స్ తర్వాతనైనా ఇక్కడ మనం హ్యావ్ తర్వాత వర్బ్ 3 ఉపయోగించాలి. ఈ ప్రొనౌన్స్ తర్వాతనైనా హ్యాస్ తర్వాత వర్బ్ 3 ఉపయోగించాలి. అయితే ఇప్పుడు మనకు ఈ ప్రొనౌన్స్ తర్వాత మనం ఇక హ్యావ్ వర్బ్ 3, హ్యాజ్ వర్బ్ 3 ఉపయోగించడం మనకు అర్థమైంది. కానీ ఒకవేళ ఇక్కడ మనం రాము అని చెప్పినాం, ఒక వ్యక్తి పేరున్నది, అతను ఆ వర్క్ కంప్లీట్ చేశాడు అని చెప్పాలంటే ఎలా చెప్తాం? రాము హ్యాజ్ కంప్లీటెడ్ ద వర్క్ అని చెప్పాలి. రాము అంటే ఒక థర్డ్ పర్సన్, అవతల వ్యక్తి, అంటే స్పీకర్ కాదు, లిసనర్ కాదు, అవుట్ సైడ్ పర్సన్. అతని గురించి నేను మాట్లాడుతున్నాం కాబట్టి హీ హ్యాజ్ కంప్లీటెడ్ ద వర్క్ అన్నాం. సీత కంప్లీటెడ్ ద వర్క్ అన్నప్పుడు ఎలా చెప్తావు? సీత హ్యాజ్ కంప్లీటెడ్ ద వర్క్ అని చెప్పాలి. అంటే సీత ఒకవేళ వర్క్ కంప్లీట్ చేస్తే ఎలా చెప్తావు? సీత హ్యాజ్ కంప్లీటెడ్ ద వర్క్ అని చెప్పాలి. సీత హ్యాజ్ కంప్లీటెడ్ ద వర్క్ అంటే ఒక్క వ్యక్తి గురించి, అయితే మేల్ ఆర్ ఫీమేల్ ఎనీవన్, ఒక బాయ్ కానీ ఒక గర్ల్ కానీ కంప్లీట్ చేస్తే ద బాయ్ హ్యాజ్ కంప్లీటెడ్ ద వర్క్, ద గర్ల్ హ్యాజ్ కంప్లీటెడ్ ద వర్క్ అని చెప్తాం. ఒకవేళ చాలామంది కంప్లీట్ చేస్తే ద బాయ్స్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్, ద గర్ల్స్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ అంటే హ్యావ్ అనేది ఉపయోగించాలి. ప్లూరల్ ఉన్నప్పుడు హ్యావ్ ఉపయోగించాలి. దే హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్, చిల్డ్రన్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్, స్టూడెంట్స్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ అని ఉపయోగించాలి. సో ఈ విధంగా మనకు సింగులర్ ఉన్నప్పుడు హ్యాజ్ ఉపయోగించాలి, ప్లూరల్ ఉన్నప్పుడు హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్సెస్ని మనం తయారు చేయొచ్చు. అలాగనే మనం ఇక్కడ చూద్దాం నెగిటివ్ సెంటెన్సెస్. సో ఈజీ నెగిటివ్ సెంటెన్సెస్. మనకు పాజిటివ్లో ఎలాగైతే చేస్తామో అలాగనే సబ్జెక్ట్స్ ఉంటాయి. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ హ్యావ్ ఉపయోగించాము ఈ ప్రొనౌన్స్కి, ఇక్కడ ఉన్న ప్రొనౌన్స్కి హ్యాజ్ అనేది ఉపయోగించాలి. ఇక్కడ ఓన్లీ వన్ చేంజ్ ఏంటంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత డైరెక్ట్గా వర్బ్ 3 ఇక్కడ రాసాము. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్, నెగిటివ్ వర్డ్ ఒకటి నాట్ అనేది ఇక్కడ ఉపయోగించాము. తర్వాత వర్బ్ 3 ఆబ్జెక్ట్ అంత సేమ్ ఉంటాయి. ఒక్క నాట్ అనేది యాడ్ చేస్తే అంటే హెల్పింగ్ వర్బ్కి మధ్యలో నాట్ అనేది యాడ్ చేసి మనం సెంటెన్స్ రాస్తే అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఐ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ద వర్క్ అంటే నేను వర్క్ కంప్లీట్ చేయలేదు, అంటే ఇప్పటి వరకు ఈ సమయం వరకు కూడా కంప్లీట్ చేయకపోతే నేను వర్క్ కంప్లీట్ చేయలేదు. నీవు కూడా ఇప్పటి వరకు కూడా కంప్లీట్ చేయకపోతే యూ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ద వర్క్, వీ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ద వర్క్, దే హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ద వర్క్ అని చెప్తాము. అలాగనే అతడు కూడా ఇప్పటివరకు కూడా వర్క్ కంప్లీట్ చేయకపోతే హీ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ ద వర్క్, షీ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ ద వర్క్, ఇట్ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ ద వర్క్. అంటే ఇక్కడ ఒకటే ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ హెల్పింగ్ వర్బ్కి వర్బ్ 3కి పాస్ట్ పార్టిసిపల్కి మధ్యలో మనం నాట్ అనేది యాడ్ చేస్తే అదే మనకు నెగిటివ్ సెంటెన్సెస్ అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్సెస్ ఈజీగా మనం తయారు చేయొచ్చు. అలాగనే ఇప్పుడు మనం ఈ పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ తయారు చేసిన తర్వాత వీటితోనే మనం క్వశ్చన్స్ ఎలా చేస్తామో చూద్దాం. ఇప్పుడు స్మాల్ చేంజ్ ఒకటి చేయాలి. పాజిటివ్ క్వశ్చన్ చేయాలంటే ఇక్కడ ఇవ్వబడిన హ్యావ్ అనేది, ఇక్కడ ఇవ్వబడిన హ్యాజ్ అనేది మనకు బిగినింగ్లోకి వెళ్ళిపోతుంది. అంటే సబ్జెక్టుకు ముందుగా మనం ఉపయోగిస్తే అది మనకు క్వశ్చన్ అయిపోతుంది. ఎలాగంటే ఈ హ్యావ్ అనేది ఇక్కడ రాసి హ్యావ్ ఐ కంప్లీటెడ్ ద వర్క్ అని చెప్తే ఇది క్వశ్చన్ అయిపోతుంది. హ్యావ్ ఐ కంప్లీటెడ్ ద వర్క్, హ్యావ్ యూ కంప్లీటెడ్ ద వర్క్, హ్యావ్ వీ కంప్లీటెడ్ ద వర్క్, హ్యావ్ దే కంప్లీటెడ్ ద వర్క్. అంటే ఈ హెల్పింగ్ వర్బ్ ఒకటి మనకు ముందుగా వస్తే అంటే సబ్జెక్టు కంటే ముందుగా మనం ప్లే చేస్తే అది మనకు క్వశ్చన్ తయారు చేస్తున్నట్టు. సో ఇక్కడ కూడా హ్యాజ్ హీ కంప్లీటెడ్ ద వర్క్, హ్యాజ్ షీ కంప్లీటెడ్ ద వర్క్, హ్యాజ్ ఇట్ కంప్లీటెడ్ ద వర్క్. అతడు కంప్లీట్ చేశాడా, అతడు తన వర్క్ కంప్లీట్ చేశాడా అని అడగటానికి ఇక్కడ హ్యాజ్ అనేది
ఈ సబ్జెక్టుకు ముందుగా మనం ప్లేస్ చేయాలి. ఆ విధంగా ప్లేస్ చేసి మనం చెప్పినట్లయితే మనకు ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో క్వశ్చన్ తయారు చేయడం మనకు వచ్చినట్లే. సో అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఇచ్చిన నెగటివ్ సెంటెన్సెస్ కూడా మనం క్వశ్చన్స్ తయారు చేయొచ్చు. అంటే వీటిని నెగటివ్ ఇంటరాగేటివ్స్ అంటారు. వీటికి కూడా ఇక్కడ ఇవ్వబడిన ఈ హ్యావ్ని, ఈ హ్యాజ్ని మనం బిగినింగ్లో పెట్టి మనం ఈ విధంగా చెప్తే వాటినే నెగటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అంటారు. హ్యావ్ ఐ నాట్ కంప్లీటెడ్ ద వర్క్, నేను ఇంకా వర్క్ కంప్లీట్ చేయలేదా? హ్యావ్ యూ నాట్ కంప్లీటెడ్ ద వర్క్, నువ్వు ఇంకా వర్క్ కంప్లీట్ చేయలేదా? హ్యావ్ యూ నాట్ కంప్లీటెడ్ ద వర్క్, మనం ఇంకా వర్క్ కంప్లీట్ చేయలేదా? హ్యావ్ దే నాట్ కంప్లీటెడ్ ద వర్క్, వారు ఇంకా వర్క్ కంప్లీట్ చేయలేదా? హ్యాజ్ ఈ నాట్ కంప్లీటెడ్ ద వర్క్, అతడు ఇంకా వర్క్ కంప్లీట్ చేయలేదా? హ్యాజ్ షీ నాట్ కంప్లీటెడ్ ద వర్క్, ఆమె ఇంకా వర్క్ కంప్లీట్ చేయలేదా? హ్యాజ్ ఇట్ నాట్ కంప్లీటెడ్ ద వర్క్ అంటే అది ఇంకా వర్క్ కంప్లీట్ చేయలేదా? ఈ విధంగా మనకు హ్యావ్ హ్యాజ్ని మనకు సబ్జెక్టుకు ముందుగా తీసుకొని వస్తే మనకు ఈజీగా నెగిటివ్ సెంటెన్సెస్ని కూడా క్వశ్చన్స్ తయారు చేయొచ్చు. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హెల్పింగ్ వర్బు మనకు ఐడియా ఉండాలి. హెల్పింగ్ వర్బ్స్ ఐడియా ఉంటే వాటిని మనం ముందుకు ప్లే చేస్తే ఈజీగా మనం క్వశ్చన్స్ తయారు చేయొచ్చు. అలా కాకుండా WH వర్డ్స్, ఆ వర్డ్స్ కూడా ఉపయోగించి మనం చేయొచ్చు. ఈ హెల్పింగ్ వర్బ్కు ముందుగా మనం WH క్వశ్చన్స్ కానీ హౌ వర్డ్స్ కానీ ఉపయోగిస్తే మనకి ఇవి క్వశ్చన్స్ తయారవుతాయి. వాట్ హ్యావ్ ఐ కంప్లీటెడ్, వాట్ హ్యావ్ యూ కంప్లీటెడ్, వాట్ హ్యావ్ వీ కంప్లీటెడ్, వాట్ హ్యావ్ దే కంప్లీటెడ్, వాట్ హ్యాస్ ది కంప్లీటెడ్, వాట్ హ్యాస్ షీ కంప్లీటెడ్, వాట్ హ్యాస్ ఇట్ కంప్లీటెడ్. ఈ విధంగా మనం WH వర్డ్స్ కూడా మనం వీటికంటే ముందు ఉపయోగిస్తే మన క్వశ్చన్స్ ఈజీగా తయారు చేయొచ్చు. ఈ విధంగా మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్సెస్, నెగటివ్ సెంటెన్సెస్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగటివ్ క్వశ్చన్స్ అంటే నెగటివ్ ఇంటరాగేటివ్స్ కూడా మనం తయారు చేయొచ్చు. నేను ఇప్పుడు ఒక సెంటెన్స్ని తెలుగులో చెప్తాను. ఆ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో రాసి కామెంట్ రూపంలో తెలపండి. ఏంటంటే, నేను ఈ మధ్యనే పుష్ప మూవీ చూశాను అన్న సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా రాస్తారో మీరు రాసి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.